రెడ్ మల్లోచుల ఆచరణలు విప్లవ ద్రోహులుగా మిగిలిపోయారంటూ మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. లొంగుబాట్లపై అభయ్ పేరుతో 4 పేజీల లేఖ విడుదల చేసింది కేంద్ర మావోయిస్టు కమిటీ. 2018లో మావోయిస్టు పార్టీ ఇలాగే ఒకసారి వెనుకంజ వేసినప్పటి నుంచి మల్లోచుల బలహీనతలు బయటపడ్డాయని తెలిపింది. 2020 కేంద్ర కమిటీ మీటింగ్ లో మల్లోచుల తప్పుడు భావాజాలని తెరమీదకు తెచ్చారని లేఖలో పేర్కొంది. ఆయుధాలు వదిలిపెట్టడంపై మల్లోజుల వితండవాదం చేశారంది. విప్లవ ద్రోహులుగా మారి శత్రుల ఎదుట లొంగిపోయిన వారికి తగిన సమయంలో ప్రజలే బుద్ధి చెబుతారని లేఖలో మావోయిస్టు పార్టీ స్పష్టం చేసింది. రైట్, దీనికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి నవీన్ ఉన్నారు. నవీన్, ఈ మావోయిస్టులకు సంబంధించి అప్డేట్స్. ఈ మధ్య కాలంలో మావోయిస్టులకు సంబంధించి ఇద్దరు కీలక నేతలు కూడా లొంగిపోయిన పరిస్థితి కనపడుతుంది. మల్లోజుల వేణుగోపాలరావు ఆలియాస్ సోను దాదా, అదేవిధంగా తక్కలపల్లి వాసుదేవరావు ఆలియాస్ ఆశన్న, వీళ్ళిద్దరు కూడా పార్టీని వీడి పూర్తి స్థాయిలో కూడా ఇటు ఛత్తీస్గఢ్ లో, మహారాష్ట్రలో కూడా వందలాది మంది సంఖ్య మావోయిస్టులతో లొంగిపోయారు. దీనిపై మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో పార్టీ ఒక లేఖ విడుదల చేసింది. వీళ్ళిద్దరు కూడా పార్టీకి ద్రోహులుగా మారారని చెప్పేసి కూడా దాదాపుగా 4 పేజీల లేఖ కూడా రాసినట్టు పరిస్థితి కనపడుతుంది. లొంగిపోయిన దాదాపుగా 4 రోజులలోనే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు వీళ్ళు లొంగిపోవడానికి కారణం ఏంటి, వీళ్ళ వ్యవహార శైలి ఏ విధంగా ఉందనేది ఒక 4 పేజీల లేఖ మావోయిస్టు కేంద్ర కమిటీ ఒక లేఖ అయితే విడుదల చేసినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. వీళ్ళిద్దరిని కూడా అటు పార్టీలో వీళ్ళిద్దరిని ద్రోహులనే ముద్రిస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. గతంలో వీళ్ళు లొంగిపోతామని చెప్పినప్పుడు వీళ్ళు వ్యక్తిగతంగానే ఒక పేపర్ ప్రకటన కానీ లేదంటే మీడియా ద్వారా ఆడియోలు కూడా రిలీజ్ చేశారు. అంతేకాకుండా వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ ఫోటోస్ కూడా రిలీజ్ చేశారు. ఆ టైంలోనే పార్టీ వెంటనే స్పందించి మీ దగ్గర ఉన్న ఆయుధాలని పార్టీకి అప్పచెప్పాలని చెప్పినటువంటి మావోయిస్ట్ ఒక లేఖ రాసింది. కానీ అది పట్టించుకోకుండా పూర్తి స్థాయిలో కూడా శత్రువులకి ఆయుధాలు అప్పచెప్పి లొంగిపోయారని చెప్పేసి కూడా చెప్తుంది. మావోయిస్ట్ పార్టీ అనేక దాడులు చేసి శత్రువులపై దాడులు చేసుకొని గెలిచినటువంటి ఆ దాడులలో ఆ తుపాకులు మేము తెచ్చుకున్నాము, అలాంటి తుపాకులు శత్రువులకే ఇచ్చారని చెప్పేసి కూడా ఈ లేఖలో పేర్కొన్నట్టు పరిస్థితి కాబట్టి ఏదైనా కానీ ఇద్దరు ఆ కీలక నేతలపై కూడా మావోయిస్టు తీవ్ర ధ్వజం ఎత్తినట్టు పరిస్థితి కాబడుతుంది. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే మల్లోజుల వేణుగోపాలరావు, అదేవిధంగా తక్కలపల్లి వాసుదేవరావుతో పాటు ఆ రనితను కూడా పూర్తి స్థాయిలో కూడా తీవ్రంగా వ్యతిరేకించిన పరిస్థితి మనం చూడొచ్చు. రనిత కూడా ఈ మధ్య కాలంలో దాదాపుగా 50 మంది 60 మంది తోటి లొంగిపోయింది. అంటే రనిత తక్కలపల్లి వాసుదేవరావు సతీమణి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా తను కూడా అక్కడ ఉన్నటువంటి దళాలందరినీ కూడా కావాలనే లొంగుబాటు చేపించారు. పిఎల్జీ సంబంధించినటువంటి లీడర్లతో పాటు అదేవిధంగా ఆ ఏరియాకి సంబంధించిన ఏరియా కమిటీలో, డివిజన్ కమిటీలో అందరినీ కూడా తీసుకొచ్చి తుపాకులతోటి కావాలనే లొంగుబాటు చేపించారు. శత్రువులతో వీళ్ళు చేతులు కలిపారని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా ఈ మల్లోజుల లొంగిపోయే ముందట దాదాపుగా గత ఏడాది అంటే జనవరిలోనే మల్లోజుల వేణుగోపాలరావు భార్యని అక్కడ మహారాష్ట్ర పోలీసుల వద్ద లొంగిపోయేటట్టు చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీకి ద్రోహం చేసుకుంటూ ద్రోహిగా మారారని చెప్పేసి కూడా లేఖలో పేర్కొన్నారు. వాస్తవానికి మల్లోజుల వేణుగోపాలరావు భార్య దాదాపు జనవరి అంటే దాదాపు 11 నెలల కిందటే తను మహారాష్ట్రలో లొంగిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక ఆపరేషన్ చేస్తూ మావోయిస్టుల కదలికలు, మావోయిస్టుల దళాలు ఎక్కడ ఉంటున్నాయి, పూర్తి స్థాయిలో కూడా సిసి నెంబర్ల మీటింగ్ ఉందని చెప్పేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. మీటింగ్ లో సిసి నెంబర్లు అంటే సెంట్రల్ కమిటీ నెంబర్లు అందరూ కూడా ఒక దగ్గర ఏకమయ్యి ఒక దగ్గర మీటింగ్ జరిగినప్పుడు ఆ మీటింగ్ జరిగిన తర్వాత ఎవరో రేటుపోతున్నారు ఏంటన్న సమాచారాన్ని మొత్తం కూడా నేరుగా మల్లోజుల భార్య బయట నుంచి లీక్ చేసింది. మల్లోజుల ఏదైతే మల్లోజుల తన భార్యకి చెప్పడం, భార్య పూర్తి స్థాయి కూడా బయట అక్కడ ప్రభుత్వానికైనా అక్కడ పోలీసు ఉన్నతాధికారులకు కూడా లీక్ చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. వరుసగా జరిగినటువంటి ఎన్కౌంటర్లకి ప్రధాన కారణం వీళ్ళు పార్టీ ద్రోహులుగా మారారని చెప్తున్నారు. అంతేకాకుండా నిన్న లొంగిపోయినటువంటి ఎవరైతే ఆశన్న ఉన్నారో తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న ఉన్నారో ఆశన్న కూడా పూర్తి స్థాయి కూడా ఛత్తీస్గఢ్ లో పోలీస్ అధికారులతో చేతులు కలిపాడు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఒక మంత్రితోటి నిత్యం ఆ ఫోన్ కాల్స్ మాట్లాడడం, పూర్తి స్థాయి కూడా మావోయిస్టుల సమాచారాన్ని అక్కడ ఉన్నటువంటి శత్రువులకి అందజేశారని చెప్పి చెప్తున్నారు. ఏదైనా కానీ పూర్తి స్థాయి కూడా అక్కడ వాళ్ళిద్దరికి కూడా ప్రజలే బుద్ధి చెప్తారు, పూర్తి స్థాయి కూడా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే మావోయిస్టులకు ద్రోహం చేశారు, ఎంతో మంది చనిపోయే విధంగా కూడా వీళ్ళు చేశారు, కీలక నేతలు చనిపోయారు, వీళ్ళంతా కూడా ద్రోహులుగా మారారు. ద్రోహులుగా మారిన తర్వాతనే పార్టీ సమాచారాన్ని నేరుగా అటు ప్రభుత్వానికి కానీ పోలీసుల అధికారులకి ఇచ్చారు కూడా. ఎన్కౌంటర్ జరగడానికి కారణం వీళ్ళిద్దరే అని చెప్పేసి కూడా వీళ్ళు ఒక పార్టీ ద్రోహులుగానే ముద్రించాలని చెప్పేసి కూడా చెప్పినట్టుగా కనపడుతుంది. 4 పేజీల లేఖలో పూర్తి స్థాయి కూడా వీళ్ళిద్దరైతే తీవ్రంగా విమర్శించారు. మావోయిస్ట్ పార్టీ ఇద్దరు లొంగిపోయేంత మాత్రాల పార్టీ ఎటు పోదు, పార్టీ కీలక నేతలు చాలా మంది కూడా ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.